నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి. లాభాల వాటా విషయంలో ముఖ్యమంత్రి మెప్పు కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్మికుల గుండె మీద తన్నొద్దు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర ఆవేదన. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ డ్యూటీ మీట్. చట్టాల అమలు, అంతర్గత భద్రత, నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం, శాస్త్రీయ సహాయాలతో సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. రామగుండం ఎం శ్రీనివాస్ వెల్లడి. లాభాలను పక్కదారి పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తున్న ఏఐటీయూసీ నాయకత్వం. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు ఆరోపణ. లాభాల వాటాలో కార్మికులకు జరిగిన అన్యాయంపై టీబీజీకేఎస్ చేస్తున్న పోరాటాలను తప్పుదోవ పట్టించడం కోసం ఐఎన్టీయూసీ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస రామ్మూర్తి, పర్లపల్లి రవి వెల్లడి. రామగుండం ఆరోగ్య ప్రదాత తొలి సీఎం కేసీఆర్. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర వెల్లడి. మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక నిధులు కేటాయించి అనేక ప్రోత్సాహకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించడం జరుగుతుందని అన్నారు. కుటీర పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక మహిళలు, స్వశక్తి మహిళలు ముందుకు వస్తే ప్రభుత్వ పథకాల ద్వారా వారు వ్యాపారంలో నిలదొక్కునేందుకు సహకారం అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి పొందడానికి స్వశక్తి మహిళలకు అవగాహన కల్పించి సహకారం అందించడానికి పట్టణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మెప్పా విభాగం కృషి చేయాలని కోరారు. తనకు కేటాయించిన డివిజన్లోని మహిళా సంఘాలకు ఇటీవల 50 లక్షల రూపాయల వరకు బ్యాంకు లింకేజీ మంజూరు కావడానికి కృషి చేసిన సిఎల్ఆర్పి కవితను అభినందించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఇందిరా మహిళా శక్తి విజయరాణి క్యాంటీన్ నిర్వాహకులు 17వ డివిజన్ కు చెందిన సంతోషి మాత, స్లమ్ లెవెల్ ఫెడరేషన్ సభ్యులు సుహాసిని, దీపిక, రాధలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకొని స్వయం ఉపాధి పొందడానికి యూనిట్ల స్థాపనకై మహిళలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆకాంక్షించారు. మహిళలు సదాగా వారి కాళ్ళపై వాళ్ళ సంసారాన్ని, వాళ్ళ జీవితాన్ని చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదగాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ని ప్రోత్సహిస్తున్నట్టు మీ అందరూ తెలిసిందే. స్వయంగా ఇక్కడికి బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు 20 కోట్ల రూపాయల చెట్టు కూడా ఇచ్చి మేము ప్రోత్సహిస్తాం, అది ఎంత దూరమైనా సరే అని చెప్పారు. ఆ మాట మీద మేము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని ఎంత తెలియజేస్తూ మహిళా సాధికారిత, మహిళా గ్రూపులందరికీ, రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సోదరికి, ప్రతి ఒక్క మహాలక్ష్మి, మా భాషలో మేము గౌరవించేటువంటి మా ముఖ్యమంత్రి గారి పదం, మా పదం ప్రతి మహాలక్ష్మికి చేతులిచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందున్నదే విషయం తెలియజేస్తా ఉన్నా. గర్వంగా ఉంది. ఈరోజు ముగ్గురు కలిసి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. ప్రతి ప్రాంతాల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఏర్పడవు. ఇంతకుముందు ఒక సోదరు చెప్తా ఉంది, 50 లక్షలతోటి లోన్స్ ఇప్పించి వారి యొక్క స్వయంగా ఉపాధి చేసుకునే ఏర్పాటు చేశామని. అలా అన్ని ప్రాంతాల్లో, వారి పేరు కవిత గారు,
మరి అన్ని ప్రాంతాల్లో నేను గతంలో మెక్మా వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలామంది నాతో మాట్లాడిన మాట డబ్బు తీసుకున్నారు తప్ప కార్యక్రమాలు లేదు. కానీ ఇక ముందు నుంచి ప్రతి వాడలో ఉన్నటువంటి గ్రూప్స్ అందరూ కూడా సమాఖ్య గ్రూపులు అందరూ స్వతహాగా ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి మరి మీ అధికారులందరూ కూడా ప్రోత్సహించాలని, దానికి ప్రభుత్వం ద్వారా అధికారుల ద్వారా మరి ఏ సహకారం కావాలన్నా నేను మీకు అందుబాటులో ఉంటా, అన్ని రకాల సహకారాలు ఉంటాయి. దయచేసి మీరు మీ కుటుంబాన్ని ఏ రకంగా అయితే జాగ్రత్తగా కాపాడుకొని మీరు 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో, ఉపాధి కల్పించే స్థాయిలో రావాలని ప్రతి మహిళ బాగుపడాలని. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రుమహంకల్లి స్వామి, బొంతల రాజేష్, నాయకులు పాతపల్లి ఎల్లయ్య, పెద్దెల్లి ప్రకాష్, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాజలింగు, ఏఈ రామన్, డిఈలు జమీల్, హనుమంత్ నాయక్, ఆర్ఐ శంకర్రావు, మెప్మా టిఎంసి ఉర్మిళ, సిఈఓలు శ్వేత, స్వరూప, స్వప్న, సిఎల్ఆర్ పి కవిత, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. లాభాల వాటా విషయంలో ముఖ్యమంత్రి మెప్పు కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్మికుల గుండె మీద తన్నొద్దని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్ర మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కార్మికుల పక్షపాతిని చెప్పుకుంటూ నందమూరి బాలకృష్ణన్ తలపించేలా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ యాక్షన్ ఎపిసోడ్ ను నడిపారని, అసెంబ్లీకి సైతం తట్టా చెమ్మస్ టోపీ ధరించి వెళ్లిన రాజ్ ఠాకూర్ ఇప్పుడు లాభాల వాటలో కార్మికులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. లాభాల వాటను ఏ ప్రభుత్వమైనా సరైన పద్ధతిలోనే పంచిందని, కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం లాభాల వాటా విషయంలో కార్మికులను నయవంచన గురి చేస్తుందని అన్నారు. అయితే అధికారులను, సింగరేణి యాజమాన్యాన్ని బెదిరింపులకు గురి చేస్తూ కార్మికుల సొమ్మును దోచుకునేందుకు పూనుకుందని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు సంస్థ నికర లాభంలో 33% చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విధంగా కార్మికులకు చెల్లించాలని కేటీఆర్ మాట్లాడితే వారిపై మక్కన్ సింగ్ చేసిన విమర్శలను ఖండిస్తున్నామని, కేటీఆర్ ని విమర్శించే స్థాయి గాని నైతిక హక్కు మక్కన్ సింగ్ కు లేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్లు కార్మిక పక్షపాతి అని, సింగరేణి కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాల పేరిట 19,000 మందికి ఉద్యోగాలు కల్పించారని, 10 లక్షల రూపాయలను సొంతింటి కల కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పించారని తెలిపారు. లాభాల వాటలో కార్మికులకు అన్యాయం జరిగితే మాట్లాడకుండా ముఖ్యమంత్రి మెప్పు కోసం, మంత్రుల మెప్పు కోసం కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, మాట్లాడిన వారిని బెదిరింపులకు గురి చేయడం, విమర్శలు చేయడం, అడ్డుకోవడం, కేసులు పెట్టడం లాంటివి చేస్తున్నారని ఆరోపించారు. కేసులు తమకు కొత్త కాదని, ఉద్యమం నాటి నుంచి చూస్తూ వస్తున్నామని తెలిపారు. ఇకనైనా కక్ష సాధింపు చర్యలు, కేసులు బనాయించడం మానుకొని సింగరేణి కార్మికులకు 4,701 కోట్ల నికర లాభాల నుంచి లాభాల వాటాను అక్టోబర్ 9న కార్మికులకు వాటా ఇచ్చేలోపు ప్రకటింపచేయాలని కోరుకంటి డిమాండ్ చేశారు. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కార్మికుల పక్షపాతినని, కార్మికుల బిడ్డనని, కార్మికుల రక్తమని మాట్లాడి అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణను తలపించేటువంటి విధంగా, మరిచిపోయేటువంటి విధంగా స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు చెమ్మసు బట్టి తట్టను పట్టుకొని సింగరేణి కార్మికుల డ్రెస్సులు వేసుకొని బొగ్గుబాయిల మీదకి తిరిగి కార్మికుల ఓట్లను అడిగి గెలిచిన తర్వాత కూడా అసెంబ్లీకి ఒక కార్మికునిగా కార్మికులు మద్దతు ఇస్తే గెలిచినా అని చెప్పుకున్నటువంటి రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు మొన్న కేటీఆర్ గారి ప్రెస్ మీట్ మీద మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారిని మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ, ఆ స్థాయి కానీ మక్కన్ సింగ్కు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మక్కన్ సింగ్ గారికి ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక ఉద్యమాల గురించి తెలియదు.
కార్మికుల ఉద్యమాల చరిత్ర గురించి కూడా తెలియదు. ఏదుగో ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కార్మికులను బాయిల మీద కలిసినటువంటి సందర్భాలే తప్ప ఇవాళ కార్మికులందరూ కూడా గతంలో ఏ ప్రభుత్వం అయినా కూడా లాభాల వాటను సరైన విధంగా పంచింది. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక మోసపూరితంగా మాయ మాటలు చెబుతూ సింగరేణిని, అధికారులను, కార్పొరేషన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళను తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఉంది అని ఇలా కార్మికులందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భం కార్మికుల పక్షపాతి అని అంటే కేసీఆర్ గారు. కార్మికుల కోసము వారసత్వ ఉద్యోగాలు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే మక్కన్ సింగ్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు వారసత్వ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు తీసేస్తే వాటిని కొనసాగించినటువంటి నాయకులు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డటువంటి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కానీ మాట్లాడే హక్కు కానీ మీకు నైతికంగా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు పాముకుట్ల భాస్కర్, కల్వచల్ర కృష్ణవేణి, బాది అంజలీదేవి, గాదం విజయ, నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, మెతుకు దేవరాజు, నీతి తిరుపతి, చల్లగురుగుల మొగులి, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఆనప శ్రీనివాస్, జాహిద్ పాషా, పీచరు శ్రీనివాస్, ఇంజుపురి నవీన్, కోల సంతోష్ గౌడ్, రాజేశం, యాసల్ర తిమోతి, కౌతం బాబు, జడ్సన్, జిట్టమేని ప్రసాద్, సంధ్యల మల్లయ్య, ధర్మజి కృష్ణ, ముద్దసాని సంధ్యారెడ్డి, సట్టు శ్రీనివాస్, ఇరుగురల్ల శ్రవణ్, చింట్లు, వడ్లూరి రాములు, స్వప్న, ఆవునూరి వెంకటేష్, కరి ఓదేలు, లక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరుగుతుందని, ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్ అధికారులకు, సిబ్బందికి సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ ఈవెంట్ లో ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లా, వ్రాత పరీక్ష, మెడికల్ లీగల్ టెస్ట్, ఓరల్ టెస్ట్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్, ప్రాక్టికల్ టెస్ట్, ఫింగర్ ప్రింట్ సైన్స్ ప్రాక్టికల్ అండ్ ఓరల్ టెస్ట్, క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ ప్రాక్టికల్, పోలీస్ పోర్ట్రైట్ ప్రాక్టికల్ అండ్ రిటర్న్ టెస్ట్, అబ్జర్వేషన్ టెస్ట్ ప్రాక్టికల్ అండ్ రిటర్న్ టెస్ట్, యాంటీ సబాటిస్ టెక్ ఈవెంట్ లో వెహికల్ సెర్చ్, గ్రాండ్ సెర్చ్, రూమ్ సెర్చ్, యాక్సెస్ కంట్రోల్, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్ ఈవెంట్ లో కంప్యూటర్ అవేర్నెస్, ఆఫీస్ ఆటోమేషన్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీ, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్ ఈవెంట్ లో ట్రాకింగ్, ఎక్స్క్లూజివ్ నార్కోటిక్స్ సెర్చ్ మరియు పోలీస్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్, పోలీస్ వీడియోగ్రఫీ కాంపిటీషన్ ఈవెంట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారు అక్టోబర్ 4న రామగుండం పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించే కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీకి ఎంపిక కావడం జరుగుతుందని తెలిపారు. ఆ రోజు ఎంపిక కాబడిన వారు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే డ్యూటీ మీట్ కి ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పోలీస్ డ్యూటీ మీట్ వలన చట్ట అమలు, అంతర్గత భద్రతా నైపుణ్యంను పెంపొందించుకోవడానికి, నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం కోసం పోలీస్ అధికారులలో సిబ్బందిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. డ్యూటీ మీట్ లో పాల్గొనే వారు ఒకరి నుంచి మరొకరు అనుభవాలు పొందగలరని, వృత్తిపరమైన పనితీరు, సామర్థ్యం మెరుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. పరిశోధన, పోలీస్ ఫోటోగ్రఫీ, కంప్యూటర్ అవేర్నెస్, స్పెషల్ కెనైన్ యూనిట్ పోటీలు, విధ్వంస నిరోధక తనిఖీలు మరియు పోలీస్ వీడియోగ్రఫీకి శాస్త్రీయ సహాయాలు, పోలీస్ డ్యూటీ మీట్ చట్టాన్ని అమలు చేసే సిబ్బందికి వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి, ఉత్తమ పద్ధతులను నేర్చుకోవడానికి ఒక వేదిక పనిచేస్తుందన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని అధికారులు, సిబ్బంది జోన్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి రామగుండం కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మనకి ఇక్కడ రామగుండం కమిషనరేట్ లోనే కాకుండా మనకు టోటల్ గా కాళేశ్వరం జోన్ లో కూడా మనమే కండక్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయి.
సో ఫస్ట్ మనం రామగుండం వితిన్ కమిషనరేట్లో భాగంగానే ఇక్కడ ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నాం. సో డిఫరెంట్ కమిషనరేట్ టీమ్స్ని సెలెక్ట్ చేయాలి. సో మీరందరూ పార్టిసిపెంట్స్ మీరు వితిన్ ద కమిషనరేట్లో మీరు ఫస్ట్ ఒక డ్యూటీ మీట్లో పాల్గొనేటట్టు మీరు సెలెక్ట్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. అలాగే కాళేశ్వరం జోన్లో కూడా మనము టాప్గా వచ్చి మన కమిషనరేట్ ముందుగా ఉండి స్టేట్ వైడ్ దాంట్లో కూడా డెఫినెట్గా ఏదో ఒక ఈవెంట్లో మన కమిషనరేట్ పేరు నిలబెట్టాలని మీకు కోరుతున్నాను. ఈరోజు మనము కమిషనరేట్కి 3 అవార్డ్స్ వచ్చినాయి స్టేట్ వైడ్గా. ఒకటేసారి 1వ 2వ కానీ 1వ రావచ్చు, మ్యాక్సిమం 1వ ఎక్కువ, కానీ 3 అవార్డ్స్ వచ్చినాయి. ఇది అంతా అందరూ సీనియర్ ఆఫీసర్స్ ఎఫర్ట్స్. మీరు మనం మంచి అడ్మినిస్ట్రేషన్, మంచి పోలీసింగ్ ఉందని చెప్పి నిరూపించాలి. సో all officers right from the home guard level to the senior officer appreciate their efforts. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ రమేష్, సిసిఎస్ ఏసీపీ వెంకటస్వామి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సురేందర్లు, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, సంపత్, మల్లేశం, శ్రీనివాసులు, కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, బీడీ టీం, డాగ్ స్పాట్ సిబ్బంది పాల్గొన్నారు. లాభాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని, ప్రభుత్వ చర్యలను ఏఐటీసీ నాయకత్వం సమర్థిస్తూ వస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహరావు ఆరోపించారు. జీడీకే 11 ఇంక్లైన్ లో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహరావు మాట్లాడుతూ సింగరేణిలో 2023-24 సంవత్సరానికి వచ్చిన నికర లాభం 4701 కోట్లు కాగా దానిని మసబూసి మారడుకాయ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కంపెనీ అవసరాల రీత్యా పెట్టుబడుల కోసమని 2289 కోట్ల రూపాయలను పక్కకు పెట్టి మిగతా వాటిపై మాత్రమే 33% కార్మికులకు లాభాల వాటా ప్రకటించడం కార్మికులను మోసం చేయడమేనని అన్నారు. నికర లాభాన్ని స్థూల లాభంగా ఏఐటీసీ నాయకులు చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా నికర లాభంపై కార్మికులకు లాభాల వాటా ప్రకటిస్తూ ఉంటే ఈ సంవత్సరం ప్రతి కార్మికుడికి గత సంవత్సరం వచ్చిన లాభాల కంటే 2 రెట్లు అధికంగా వచ్చేదని, దానిని తగ్గించడానికి సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసిన కుట్రని ఈ లాభాలను పక్కదారి పట్టించడం తప్ప మరొకటి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యాజమాన్యానికి ఏఐటీసీ నాయకత్వం ఇలా అంటకాగటం సరైంది కాదని, కార్మికులు అన్ని విషయాలను గమనిస్తున్నారని, గతంలో కంటే కార్మికులు విద్యావంతులు, వివేకులని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలియజేసి కంపెనీపై ఒత్తిడి తీసుకొచ్చి 4701 నికర లాభంపై 33% కార్మికులకు ఇప్పించాలనే బాధ్యత గెలిచిన సంఘాలకు ఉండదని ఆయన అన్నారు. గత ప్రభుత్వం సింగరేణి అన్ని విధాలా ఆర్థికంగా నష్టం చేసిన విధానాలని ఇప్పటి ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగిస్తే, కంపెనీ డబ్బును ఇష్టారాజ్యంగా వాడుకుంటే దానికి సింగరేణి యాజమాన్యం మద్దతు పలికితే సింగరేణి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని, కార్మికులందరూ మెలకువతో కంపెనీని కాపాడుకోవడం కొరకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. సింగరేణిలో 2023-24 సంవత్సరానికి గాను వచ్చినటువంటి లాభాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది 4701 కోటి నికర లాభం అని ప్రకటించింది. నికర లాభం నుంచి 33% పేమెంట్ చేయాల్సింది పోయి నికర లాభంలో 2289 కోట్ల రూపాయలు పక్కకు పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ యొక్క కంపెనీ భవిష్యత్తు రీత్యా మన డబ్బులు, అనేక డబ్బులు 30,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని తీసుకొస్తే ఒక ప్రాజెక్టు కాదు, ఇంకా 15 ప్రాజెక్టులు కూడా కట్టుకోవడానికి అవకాశం మనకి సింగరేణికి ఉన్నది. కానీ ఆ డబ్బులు ఇవ్వకుండా ఈరోజు సింగరేణిలో ఉన్న డబ్బులు అనేక రకాలుగా లూటీ చేయడానికి గతంలో ప్రభుత్వం చేసినట్లుగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదని సిఐటిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ నికర లాభము, స్థూల లాభం అని చెప్పేసి దీనికి డైవర్ట్ చేసే ప్రయత్నం యూనియన్లు కూడా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏఐటీసీ నాయకులు చెప్తా ఉన్నారు, ఇది నికర లాభం కాదు స్థూల లాభం అంటున్నారు. అసలు నికర లాభం స్థూల లాభానికి అర్థం తెలిసే మాట్లాడుతున్నారా లేదా అనేది సిఐటిగా స్పష్టం చేయాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని కంపెనీ అడుగుతూ ఉంటే ఏఐటీసీ నాయకులు వీళ్ళు ఎందుకు భుజాలు దరుపుకుంటా ఉన్నారు? వీళ్ళు కాదు సమాధానం చెప్పాల్సింది.
అంటే ఈరోజు మేనేజ్మెంట్తో కుముక్కై ఏఐటీసీ ఐఎన్టీసీ వీళ్ళిద్దరు కూడా కార్మికులను ద్రోహం చేస్తూ ఉన్నారు. గతంలో వచ్చిన లాభాల కంటే డబ్బులు వచ్చే పరిస్థితి ఈసారి ఉన్నా కూడా మొత్తం లాభాలను గుబలోకి తీసి మొత్తం పెట్టుబడుల పేరుతో పక్కదారి పట్టించి ఈ కార్మికులకు రావాల్సినటువంటి గతంలో ₹1,00,000 వచ్చిన వాళ్ళకి ఈసారి 2,08,000 రూపాయల దాకా రావాల్సినటువంటి పరిస్థితిని, డబ్బులు రావాల్సిన పరిస్థితిని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు తోట నరహరి, బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, సంయుక్త కార్యదర్శి జల్లా గజేంద్ర, ఫిట్ కార్యదర్శి జంగపల్లి మల్లేష్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి నవీన్ కుమార్, ఇప్పపల్లి సతీష్ కుమార్, మునుకుంట్ల రామన్న, సిహెచ్ దేవేందర్, రవితేజ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. లాభాల వాటలు కార్మికులకు జరిగిన అన్యాయంపై టీబీజీకేస్ చేస్తున్న పోరాటాలకు తప్పుదోవ పట్టించడం కోసం INTUC అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. టీబీజీకేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి, పర్లపల్లి రవి అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీబీజీకేస్ నికర లాభాలు 4,701 కోట్ల రూపాయల నుంచి కార్మికులకు లాభాల వాటా పంచాలని పోరాటం చేస్తుంటే దానిపై స్పందించకుండా INTUC నాయకులు వ్యక్తిగత దూషణలు ఆరోపించారు. కొందరు కార్మిక సంఘం నాయకులు స్థూల లాభాలు, నికర లాభాలంటూ కార్మికులను అయోమయానికి గురి చేయాలని చూస్తున్నారని, కార్మికులు బాగా చైతన్యవంతులని, వారికి అన్నీ తెలుసని అన్నారు. ఇప్పుడున్న కార్మికుల్లో అంతా చదువుకున్న వారే ఉన్నారని, మీ అన్ని లెక్కలు వేస్తున్నారని తెలిపారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2023-24 వార్షిక లక్ష్యంలో 4,701 కోట్ల నికర లాభాలు వచ్చాయని, గత సంవత్సరం 2,222 కోట్ల నికర లాభం వచ్చిందని వెల్లడించారని, భట్టి విక్రమార్క ప్రకటించిన 4,701 కోట్ల నికర లాభాలపైనే కార్మికులకు 33% లాభాల వాటా ఇవ్వాలని టీబీజీకేస్ పోరాటం చేస్తుందని తెలిపారు. INTUC నాయకులు సబ్జెక్టుపై మాట్లాడకుండా తాము మాట్లాడని అంశాలను ముందుకు తీసుకొస్తూ వ్యక్తిగత దూషణలకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరు అవినీతి పరులో, ఎవరు లంచగొండులో తర్వాత మాట్లాడుకుందామని, ముందు లాభాల వాటపై తేల్చుకుందామని అన్నారు. శ్రమ కోర్చి ప్రాణత్యాగం చేసి ఇవాళ బొగ్గు ఉత్పత్తి చేస్తాను. ఈ చేసిన బొగ్గు ఉత్పత్తి ద్వారా ఈ కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ వచ్చిన కరెంటు ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి అనేది నిర్వివాదాంశం. ఇవాళ కార్మికుల కష్టం మీద వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇవాళ గత సంవత్సరం 2023-24 వార్షిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన 70.2 మిలియన్ టన్నుల 02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధన వల్ల సంస్థ ఆల్ టైమ్ రికార్డు సాధించింది. తద్వారా ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో కూడా లాభాలు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ భట్టి విక్రమార్క గారే వెరీ క్లియర్గా
4,701 కోటి రూపాయల నికర లాభం సాధించిందని చాలా స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా గత సంవత్సరం 2,222 కోట్ల రూపాయల నికర లాభం వచ్చిందని చెప్పిండు. వీళ్ళే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తాను, గత సంవత్సరం ఇంకేదో వచ్చింది అది కాదు అని మాట్లాడతాను. దీని మీద యాజమాన్యంతో ఒక ప్రకటన ఇప్పించలేకపోతా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన ఇప్పించలేకపోతా ఉన్నారు. కార్మికులను మాత్రం తెలియదని ఎద్దేవా చేస్తాను. ఇది వాళ్ళకు మంచిది కాదు, గెలిచిన సంఘాలకని చెప్పదలుచుకున్నాం. చాలా పోరాడకుండా టీబీజీ కేసు ఉండదని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎంతకైనా ఇరుక్కిపోయేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ 33% వాటాను 1,550 కోట్లు పంచాలని, ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి జిమ్మిక్కును మానుకొని కార్మికుల మనోభావాలను గమనించమంటున్నాం. మేము మరింత ఉత్సాహంగా ఇప్పుడు కొత్త లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రోత్సహించే విధంగా మీరు ఇప్పటికైనా 33% 1,550 కోట్ల రూపాయలు కార్మికులకు ఇవ్వండి అని, అది ఇచ్చేదాకా కార్మికుల మద్దతుతోని మేము కొట్లాడుతూనే ఉంటాం. ఇలా మా అభ్యంతరం వల్ల ఏంటంటే, మీరు రాజకీయంగా టీవీ కేసు ఏదన్నా పొరపాటు చేస్తే తప్పక మీకు మాట్లాడే హక్కు ఉంటుంది, ఆ స్వేచ్ఛ కూడా ఉంటుంది. అంతిమంగా నిర్ణయించేది ఎవరు? కార్మిక సంఘాలని, వాళ్ళ పయనాన్ని, వాళ్ళ గమనాన్ని శాసించేది ఎవరు? సింగరేణి కార్మికులే. మీరు ఆ పద్ధతిలో మాట్లాడి ఒక నిజంగా టీబీ కేసు విధానపరంగా ఏమన్నా తప్పుగా వ్యవహరిస్తే కార్మికులు తప్పకుండా బుద్ధి చెప్తారు. అది విడిచిపెట్టి వ్యక్తిగత దాడికి దిగి ఇవాళ వాళ్ళు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి చూడలేక మీరు పిచ్చి పిచ్చి మాట్లాడుతారు, ప్రేలాపనలు చేస్తాను, అది ఇది అని మాట్లాడు. ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటిది? లాభాల వాటాలో సింగరేణి కార్మికులకు ఎట్లా అన్యాయం జరిగిందో చెప్తున్నాం మేము. ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఇవాళ లేని ఒక అంశాన్ని రంగం మీద తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ విజ్ఞతకి విడిచిపెడుతున్నాం. ఈ పద్ధతిలో మారుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు చల్ల రవీందర్ రెడ్డి, వాసండ్ర జోసెఫ్, శంకర్, నూతి రాజ్కుమార్, అడ్డగట్ల గోపి, మైపతిరావు తదితరులు పాల్గొన్నారు. మానవాళిని సన్మార్గంలో నడపడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి బోధనలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురానున్నామని జమాతే ఇస్లామీ హిందూ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్, మహిళా కన్వీనర్ ఆయిషా సిద్దికి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు, సూక్తులను మానవాళికి తెలియపరిచేలా, ప్రవక్తపై బోధనలపై ఉన్న అపోహలను తొలగించేలా జమాతే ఇస్లామీ హిందూ ఈ నెల 15 నుంచి 30 వరకు ప్రచార ఉద్యమాన్ని చేపట్టిందని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త మంచిని బోధించారని, పేదలను ప్రేమించడం, మహిళల పట్ల గౌరవంగా ఉండాలని తెలిపారన్నారు. కార్మిక వర్గం హక్కులపై కూడా తన బోధనలో పొందుపరిచారని వెల్లడించారు. కార్మికుణ్ణి కూలీకి తీసుకున్నప్పుడే తన కూలీ నిర్ణయించాలని, పనిచేసిన తర్వాత శ్రమకు తగిన వేతనాన్ని చెల్లించాలని ప్రవక్త తన బోధనలో క్లుప్తంగా వివరించారని తెలిపారు. ఆడపిల్ల చదువుకోవాలని, ఇంట్లో మహిళా విద్యావంతురాలైతే ఆ ఇంటిల 10 విద్యావంతులు అవుతారని తెలపడం జరిగిందన్నారు. జమాతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో, వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. మానవుల మహోపకారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వమానవాళికి రుజుమార్గం చూపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర ఉత్సవాలు ఈ సెప్టెంబర్ 15 నుంచి ఈ నెల 30 వరకు ఈ ఉద్యమ శీర్షికన ప్రపంచ మానవ శాంతి దూత అయినటువంటి పరిపూర్ణ మానవుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప సందేశ ప్రదాత, శిక్షకుడు, సంస్కర్త, మానవ మహోపకారి. జమాత్ ఇస్లామీ హింద్ గోదావరిఖని శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రబీయుల్ అవ్వల్ మాస ప్రచార కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 15 నుండి 30 వరకు ఈ ప్రచార ఉద్యమం నడుస్తుంది. కూలివాని చెమట ఆరకముందే అతని కూలి చెల్లించండి అన్న మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఉద్యోగిని నియమిస్తున్నప్పుడు ప్రారంభంలోనే అతని వేతనం గురించి చెప్పాలి. తన ఉద్యోగి పని భారాన్ని తగ్గించిన వ్యక్తికి తగిన ఫలితం లభిస్తుంది.
ఈ వ్యాఖ్యలన్నీ స్పష్టంగా కార్మిక వేతనాలకు సంబంధించినవి, కార్మిక హక్కులకు సంబంధించినవి. కార్మికుడిని నియమించి అతనితో పని చేయించుకొని అతని శ్రమకు వేతనం చెల్లించని వ్యక్తికి వ్యతిరేకంగా నేను అనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ దినాన నిలబడతారు అని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఇస్లామీ హిందూ అధ్యక్షులు మేరజ్ అహ్మద్, మహమ్మద్ ఫసీయుద్దీన్, మహమ్మద్ ముస్తఫా, అబ్దుల్ రజాక్, అబ్దుల్ ఫయజ్, అబ్దుల్ పాషా, ఖాజా మొయినుద్దీన్, అక్బర్, సాబిర్ నాస్, హమీరా బేగం, అతియా గనిప్తా, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. రామగుండంకి మెడికల్ కళాశాలను ప్రసాదించి ప్రాంత ప్రజల ఆరోగ్యాలతో రక్షణగా నిలిచిన ఆరోగ్య ప్రదాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చంద్ర అన్నారు. సింగరేణి మెడికల్ కళాశాలలో మెడికల్ విద్యార్థులు 95% ఉత్తీర్ణత సాధించడాన్ని హర్షిస్తూ ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాలను నెలకొల్పిన కేసీఆర్ కి కేటీఆర్ చిత్రపటాలకు గోదావరికని ప్రధాన చౌరస్తాలో చందర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడితే ఒకనాడు చికిత్స నిమిత్తం హైదరాబాద్కు వెళ్తున్న సందర్భంలో ఎంతో మందికి సరైన చికిత్స అందక మార్గ మధ్యంలోనే అనేక మంది మృతి చెందిన సంఘటనలు తాము చూశామని తెలిపారు. తాము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామగుండం నియోజకవర్గం పరిస్థితులను అప్పటి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్కి వివరించి వారిని ఒప్పించి రామగుండంకి మెడికల్ కళాశాల మంజూరు చేయించామని గుర్తు చేశారు. మెడికల్ కళాశాల ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి పెరిగిందని అన్నారు. మెడికల్ కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థులు 95% ఉత్తీర్ణత సాధించడం సంతోషకరమని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరిగిందని, నిత్యం 2000 మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్య సదుపాయం పొందుతున్నారని తెలిపారు. ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాలను ప్రసాదించిన కేసీఆర్ కి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారిని జిల్లా కేంద్రం కాకుండా కూడా ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వారికి ఈ ప్రాంత పరిస్థితులు విన్నవించిన తర్వాత వారు ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం, ఈ ప్రాంత ప్రజల మీద, ఉద్యమకారుల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానంతో ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ ద్వారా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో వారికి ప్రత్యేకంగా మరి ఒకసారి కేసీఆర్ గారికి, సింగరేణి సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 149 మంది విద్యార్థులు ఈ యొక్క ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో 142 మంది 99% ఇలా పాస్ కావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రాంతంలో ఈరోజు 67% మంది ఇలా మొదటి ఫస్ట్ క్లాస్ రావడం అనేది కూడా, మెరిట్ మార్కులు రావడం అనేది కూడా సంతోషంగా ఉన్నది. ఈ ప్రాంతానికి ఒక ముందు చూపు, ఈ ప్రాంతం చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి విధంగా మెడికల్ కళాశాల మంజూరు చేసినటువంటి కేసీఆర్ గారికి మళ్ళొకసారి కృతజ్ఞతలు చేస్తూ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్, అయితే శివకుమార్, కల్వచల్ర కృష్ణవేణి, బాదే అంజలీదేవి, గాదం విజయ, నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, మెతుకు దేవరాజు, నేతు తిరుపతి, చల్లగురుగుల మొగిలి, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఆనప శ్రీనివాస్, జాహిద్ పాషా, ఫీచర్ శ్రీనివాస్, ఇంజపురి నవీన్, కోలా సంతోష్ గౌడ్, రాజేశం, యాసల్ర తిమోతి, కౌటం బాబు, జడ్సన్, జిట్టమేని ప్రశాంత్, సందెల మల్లయ్య, ధర్మాజీ కృష్ణ, ముద్దుసని సంధ్యారెడ్డి, సట్టు శ్రీనివాస్, ఇరుగురాల శ్రావణ్, చింటూ, వడ్లూరి రాములు, స్వప్న, ఆవనూరి వెంకటేష్, కర్రి మోదీలు, లక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మెగా మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమంలో బుధవారం రామగుండం అసెంబ్లీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ మేరకు రామగుండం నియోజకవర్గం లింగాపూర్ గ్రామంలోని బూత్ నెంబర్ 35, 36లో 300 మందిని మెంబర్షిప్ చేయించారు. అలాగే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని బీజేపీ మెగా మెంబర్షిప్ లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బీజేపీ సభ్యత్వ నమోదును చేయించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలు, ఆలోచనలను అంకిత భావంతో ఆచరించడమే ఆ మహానుభావుడికి మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ మెగా మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా ప్రతి బూత్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నారని, దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో భాగంగా గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
శ్రీ జి కిషన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు బూత్ స్థాయి నాయకుల దగ్గర నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఒక బూత్ని ఎంచుకొని అక్కడే 10 గంటల సమయాన్ని వెచ్చించి ఈరోజు 100 సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో వారు పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు నా బూత్ 36వ బూత్లో ఇక్కడ బాధ్యత తీసుకొని పూర్తి సమయాన్ని ఇక్కడే ఇస్తూ 100 మందిని ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రపంచంలోనే మన దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని చేస్తున్నటువంటి కృషిని వాళ్ళ ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మేమంతా మోడీ వైపు, మేము భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులమని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవడం నిజంగా కూడా ఒక కార్యకర్తగా నేను గర్వపడతా ఉన్నాను. అనంతరం సంధ్యారాణి దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కందుల సంతోష్, పులి నరేష్, బందరబ్ సతీష్, సంగరాజు, ఇరికిల తిరుపతి, చాన్పాషా, వడ్లకొండ రామస్వామి, వడ్లకొండ గట్టయ్య, పులి రమేష్, అరసనపల్లి, రాజలింగు, సత్యయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. ఉద్యోగంలో చేరిన మొదటి జీతంను ఒక మంచి పనికి ఖర్చు చేయాలని తలిచిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనాథ పిల్లలకు తానున్నానంటూ ఒక్కరోజు అన్నదానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. గోదావరికనికి చెందిన కాసిపేట బాబు, కళావతి దంపతుల కుమార్తె పావనికి ఇటీవల మద్రాస్ ఐఐటి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. తన మొదటి సంపాదనలో కొంత భాగం ఒక మంచి పనికి ఉపయోగించాలని తలిచిన పావని బుధవారం గోదావరిఖని గాంధీనగర్లోని MDHWS బాలల సంరక్షణ కేంద్రంను సందర్శించి తన ఆనందంను అనాథ పిల్లలతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు పండ్లు, ఒకరోజు అన్నదానం చేశారు. తనకు మంచి ఉద్యోగం రావడం దేవుడిచ్చిన వరం అనుకుంటే అందుకు కృతజ్ఞతగా ఈ అనాథ పిల్లల్లో ఆ దేవుణ్ణి చూసుకుంటూ ఒకరోజు వీరితో గడపడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన సంపాదన నుంచి ఆశ్రమ పిల్లలకు మున్ముందుగా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని పావని తెలిపారు. కాగా ఆమె గొప్ప మనసుకు ఆ భగవంతుడు కూడా మంచి ఉద్యోగం చూపించాడంటూ ఆశ్రమ నిర్వాహకులు, పిల్లలు, స్థానికులు ఆశీర్వదించారు. తమ ఆనందంను ఆశ్రమ పిల్లలతో పంచుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పావని కుటుంబ సభ్యులు కాసిపేట బాబు, కాసిపేట ప్రేమ్ కుమార్, గాదే థామస్ రెడ్డి, బోయిని నారాయణ, శనిగరపు మొండయ్య, రాధండి బాలన్నతో పాటు ఆశ్రమ నిర్వాహకులు, పెద్దపల్లి జిల్లా SC/ST అట్రాసిటీ కమిటీ సభ్యులు, పోచంపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 42వ డివిజన్ 165వ పోలింగ్ బూత్లోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం వద్ద బుధవారం పోలింగ్ బూత్ అధ్యక్షులు నితిన్ కుమార్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ 108వ జయంతోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సభ్యత్వ ప్రముఖ్ ఖ్యాతం వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ బీజేపీ పూర్వ జనసంఘ్ పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ 1916లో శ్రీకృష్ణ జన్మస్థానమైన మధురలో జన్మించారని, MA చదువు పూర్తి చేసి ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సమయంలో RSS సిద్ధాంతానికి ఆకర్షితుడై పూర్తి సమయం భారతమాత సేవకు అంకితమిచ్చుటకు మొదటగా ఉత్తరప్రదేశ్ సహా ప్రాంత ప్రచారంగా, అనంతరం భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరిగా ఏకాత్మక మానవతావాదాన్ని ప్రవచించిన మహనీయులు అని, స్వాతంత్ర ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు వెళ్లేలా చూడాలని
అప్పుడు మాత్రమే అసమానతలు లేని సమాజాన్ని చూడగలమని భావించారని తెలిపారు. అంత్యోదయ, అన్న యోజన్, గరీబ్ కళ్యాణ్ యోజన్, ఆవాస్ యోజన, మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడే శౌచాలయం, స్వచ్ఛ భారత్ లాంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వారి ఆలోచనల నుంచే ఏర్పాటు చేయబడినవని తెలిపారు. ప్రతి కార్యకర్త వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దీన్ దయాళ్ జయంతి సందర్భంగా సభ్యత్వం నమోదు ఈ వార్డులో మొదలు పెడుతున్నాం. వారు చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోద్దు. సచ్చినోడు రోజు భయపడ్డాడు, రోజు వస్తాడు, ధైర్యవంతుడు ఒకసారి వస్తాడు. వారు చెప్పిన సిద్ధాంతం దోసుకున్నోడు దొంగే, దాచుకున్నోడు దొంగే, ప్రజల సేవ చేసేవాడు మాత్రమే నిజమైన భారతీయుడు. ఆయన ఈ దేశాన్ని ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ నిర్మాణం చేసి ఈ భారతీయ సంస్కృతిని కాపాడడానికి ఆయన ఏకాత్మత మానవతాన్ని రాసినటువంటి విషయాన్ని మనం ఆ ఏకాత్మత మానవతం ఎక్కడో వెతికి దొరకబట్టుకోవాల్సింది. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గూగుల్లో కూడా దొరుకుతారనుకుంటా. ఆయన రాసినది మనుషులకు హానికరమైనటువంటి విషయాలను నిత్యావసర వస్తువులు మాత్రమే పండియాలి. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోడూరు రమేష్, బూత్ అధ్యక్షులు నితిన్, నాయకులు అంది రాజ్ కుమార్, గంధం అజయ్ కుమార్, శివతరుణ్ ఇనాని, లక్ష్మీకాంత్ రాఠీ, హేమంత్ ఇనాని తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటలో హక్కును కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఐఎన్టీయూసీ నాయకురాలు పోరండ్ల శారద ఆధ్వర్యంలో బంగ్లాస్ ఏరియా కాంట్రాక్ట్ కార్మికులు సంబరాలను జరుపుకున్నారు. ఏరియా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి, జనక్ ప్రసాద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఏ ప్రభుత్వం కల్పించిన విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా హక్కును కల్పించారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు 5,000 రూపాయల లాభాల వాటా కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీట్లను పంచారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ టైసన్ శ్రీను, రాధా, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇంతవరకు కని విని ఎరగని రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం మన కాంట్రాక్ట్ కార్మికుల కోసం మొదటిసారి హక్కు పుట్టించిన సందర్భంలో రేవంత్ రెడ్డి అన్న గారికి, భట్టి అన్న గారికి, శ్రీధర్ బాబు అన్న గారికి, మకన్ సింగ్ అన్న గారికి, జీవన్ రెడ్డి గారికి, మన ఐఎన్టీసీ నాయకులు జనప్రసాద్ గారికి, వీళ్ళందరికీ మేము పాలాభిషేకం చేస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ మాకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అందించని రీతిలో మొదటిసారిగా మాకు హక్కు పుట్టించడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. రామగుండం నూతన మండల విద్యాధికారిగా గడ్డం చంద్రయ్య బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైమరీ విద్యను పటిష్టం చేస్తూ రామగుండం మండలాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోతానని అన్నారు. సంఘాలు సహకారం అందించేయాలని అన్నారు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న 609 మండలాలకు ఎంఈఓలుగా నియామకం చేయడం సంతోషించదగ్గ విషయం. మరి అందులో భాగంగా నేను రామగుండం మండలానికి మండల విద్యాధికారిగా నియామకం కావడం జరిగింది. మరి నా యొక్క బాధ్యతను ప్రభుత్వ పాఠశాలలు మన మండలం చూసినట్లయితే చాలా పాఠశాలలు ఉన్నాయి. మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా బలహీన బడుగు వర్గాలకు చెందిన వాళ్ళు. మరి వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి మరి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మండల విద్యాధికారిని క్రైమ్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బరకాల దేవేందర్ గౌడ్, ప్రైమరీ హెడ్ మాస్టర్ రాంపల్లి శ్రీనివాస్, స్వరూప చంద్, బొమ్మరవేణి లక్ష్మణ్, గౌస్, మున్సిపల్ ఇంజనీర్ సలీం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతర్గం మండల కేంద్రంలోని మురుమురు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా టీచర్ పెండ్యాల విమల ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రసన కార్యక్రమం, పాపకు నామకరణం మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అంతర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య అధికారి ఉదయ్ కిరణ్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బరువులు, ఎత్తులు, పిల్లల ఆరోగ్యం కోసం అడిగి తెలుసుకొని వారికి ఏ సమయంలో ఏ ఆహారం ఇవ్వాలో, వారికి శారీరకంగా ఎదుగుదలకు జాగ్రత్తలు పాటించాలని పిల్లల తల్లులకు, ఆయలకు, ఆశా వర్కర్లకు తెలిపారు. ఈ సందర్భంగా టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ 4 సెంటర్ల పిల్లలకి మందులు రాసిచ్చి వారు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని తెలిపారన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి, గ్రామ పంచాయతీ కార్యదర్శి కమల, డాక్టర్ ఉదయకిరణ్, గాయత్రి, భారతి, కవిత, ఏఎన్ఎంలు శిరీష, అన్నపూర్ణ, ఆశా వర్కర్లు జ్యోతి, స్రవంతి, శిరీష, ఆయాలు, లక్ష్మి, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, కమిటీ సభ్యులు, ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి. లాభాల వాటా విషయంలో ముఖ్యమంత్రి మెప్పు కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్మికుల గుండె మీద తన్నొద్దు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర ఆవేదన. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ డ్యూటీ మీట్. చట్టాల అమలు, అంతర్గత భద్రత, నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం, శాస్త్రీయ సహాయాలతో సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. రామగుండం ఎం శ్రీనివాస్ వెల్లడి. లాభాలను పక్కదారి పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తున్న ఏఐటీయూసీ నాయకత్వం. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు ఆరోపణ. లాభాల వాటాలో కార్మికులకు జరిగిన అన్యాయంపై టీబీజీకేస్ చేస్తున్న పోరాటాలను తప్పుదోవ పట్టించడం కోసం ఐఎన్టీయూసీ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. టీబీజీకేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస రామ్మూర్తి, పర్లపల్లి రవి వెల్లడి. రామగుండం ఆరోగ్య ప్రదాత తొలి సీఎం కేసీఆర్. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.